నిన్నేనా నేను చూస్తున్నది నిన్నేనా. దేశద్రోహి, పాకిస్తానోడు, చైనా ఏజెంటు. మళ్ళీ ఈవిడ గారి కింద కామెంట్లు, బాబోయ్ జై అక్క, జై భారత్ అక్క, మీరు బీజేపీ మాతలు. కలలు కనుకో, విహరించుకో, ఎట్లాగో నీ అమౌంట్ నీకు పడతానే ఉంటది కాబట్టి ఇట్లా పేల్తానే ఉండు. నువ్వు పేలినంత మాత్రాన నువ్వు అనుకున్నదేమి జరగదట. సో బీజేపీ వాళ్ళకి పెద్ద షాక్ అండి. మోదీ గారి తర్వాత వచ్చే ప్రధాని అమిత్ షా గారు కాదు, ఓన్లీ యోగి గారు. యోగి గారు వస్తేనంట చెప్తున్నది అనమాట. అంటే ఇప్పుడు నియంతృత్వ పాలన అంటారమ్మా దానిని. మన కిమ్ చేస్తున్నాడు కదా, కిమ్మ చుంగ ఏదో పేరుంది కదా ఆడిది, దాన్ని నియంతృత్వ పాలన అని అంటారనమాట. అలాంటి పాలన చేస్తారంటే ప్రజాస్వామ్య దేశంలో కుదరదమ్మా. ఓకే, కలలు కనుకో, విహరించుకో, ఎట్లాగో నీ అమౌంట్ నీకు పడతానే ఉంటది కాబట్టి ఇట్లా పేల్తానే ఉండు. నువ్వు పేలినంత మాత్రాన నువ్వు అనుకున్నది ఏమి జరగదక్కడ. ఓకే, బెదిరిస్తుంది, బెదిరింపులు. నిజంగా వాళ్ళు ఎవరైతే నాకు కామెంట్స్ చెప్పారో వాళ్ళు చెప్పింది నిజమే అని అనమాట. ఇంకా కొన్నిటి గురించి మాట్లాడిందనమాట. అదేంటిదంటే ఏదైతే మనకి వేరే దేశాల్లో కొన్ని ప్రొటెస్టులు జరిగినాయి కదండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఏంటిదంటే, వామపక్ష భావజాలం, కాంగ్రెస్ భావజాలం, కమ్యూనిజం భావజాలం, ఇక ఇప్పుడు మేధావులు అని చెప్పుకునే వాళ్ళంతా దేశ వ్యతిరేకులను, తీవ్రవాదులను వెనకేసుకొస్తారు. దేశాన్ని తక్కువ చేసి మాట్లాడతారు. అదేంటయ్యా, దేశ వ్యతిరేకులను, దేశ వ్యతిరేక శక్తులను వెనకేసుకొస్తారు. నేను ముందు చెప్పాను చూడండి సోనం వాంగ్చుక్ గారి గురించి. మరి ఇప్పుడు కూడా నువ్వు ఆయన్ని గారు అని అంటున్నావు కదా, అంటే నువ్వు దేశ వ్యతిరేక శక్తినివి నువ్వు. చిన్నప్పుడు మా ఊర్లలోను శక్తిని వేషం అని చెప్పేసి మొత్తం నల్లగా ఉండి వచ్చేదండి. సో అలాంటి శక్తివి నువ్వు. నువ్వే అన్నావు కదా దేశ వ్యతిరేక శక్తులను వెనకేసుకొస్తే శక్తిని ఏంటి వాళ్ళు ఉగ్రవాదులు వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు అంట. మరి నువ్వు కూడా సోనం వాంగ్చుక్ గారిని గౌరవ్ అని అన్నావు కదా, నువ్వు కూడా దేశ వ్యతిరేక శక్తివి అయితే. మిమ్మల్ని అంద బత్తాయిలు అంటారు అంటున్నాను చూడు, ఇందుకే అంటారు అనమాట. ధర్మాన్ని దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారు, దేశ వ్యతిరేకుల గురించి గొప్పగా చెప్తున్నారు, తీవ్రవాదుల్ని విడిపించాలంటున్నారని నిజాయితీగా ఎవరైనా ప్రశ్నించిందనుకో వాళ్ళని ఎమ్మటే అందభక్తులు, బత్తాయిలు, గోధి మీడియా అని ప్రచారం చేస్తుంటారు. నిజమే కదా మరి. ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్‌లోనే దొరికిపోయినావు నువ్వు. మరి అలాంటప్పుడు నిన్ను గోధి మీడియా, అందభక్తురాలు, భజన భక్తురాలు అని అనుకుంటే ఇంకేమంటారు? దేశ వ్యతిరేక శక్తి. ఎవరు? సోనం వాంగ్చుక్ దేశ వ్యతిరేక శక్తి. ఇంతకుముందు నువ్వు చేసిన వీడియోస్ ఒకసారి చెక్ చేసుకో. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు సోనం వాంగ్చుక్ గారు అని అంటున్నావంటే, నువ్వు కూడా దేశ వ్యతిరేక శక్తిని వెనకేసుకొస్తున్నావంటే, నువ్వు కూడా పెద్ద శక్తివే నువ్వు. దేశ వ్యతిరేక శక్తివి మరి నువ్వు అంటారు. ఇంకా నేను 2 ఎగ్జాంపుల్స్ మాట్లాడతాను. ఈమె చెప్పిన దానిలో 2 ఎగ్జాంపుల్స్ మాట్లాడతాను. మన బర్రె పిల్లకి ఎట్లాగో 2 ఎగ్జాంపుల్స్‌లో ఇచ్చి కంప్లీట్ చేసినానో, ఈమెకి ఆ 2 ఎగ్జాంపుల్స్ కూడా చాలా ఎక్కువ. ఫస్ట్ విద్యార్థులు లేదా రైతుల పేరుతో ఉద్యమాలు జరుగుతూ ఆ ఉద్యమాలలో తీవ్రవాద ఎజెండాలు చొరబెట్టినప్పుడు దాన్ని తప్పు. విద్యార్థుల ఉద్యమంలోకి ఇవన్నీ ఎందుకు వస్తాయి, అలా చేసే వాళ్ళంతా ద్రోహులు కదా అని ప్రశ్నిస్తే దానికి దేశ ద్రోహం అనే రంగు పులుగుతారు. వీళ్ళు ఈ సో కాల్డ్ సొల్లు గోధి మీడియా వాళ్ళు ఆ రోజు జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా విద్యార్థులు ఎవడూ లేరు, వీళ్ళందరూ దేశ వ్యతిరేక శక్తులను అనలేదా? మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు నువ్వు? ఎందుకు మారుస్తున్నావు మాట? ప్లాన్ పారలేదా? మూసినది పారుతుంది, వెళ్ళి ములుగు ఒకసారి దాంట్లో. నిజానికి దేశద్రోహం అంటే ఏంటో తెలుసా? నేను చెప్తా చూడు. రైతుల ఉద్యమం పేరుతో ఎర్రకోటపై ఖలిస్తానీ జెండా ఎగరేస్తామని చెప్పారు చూసినావా, అది దేశద్రోహం అంటే. ఇది గుర్తుపెట్టుకోండి. రైతుల ఉద్యమం పేరుతో ఎర్రకోట మీద ఖలిస్తానీ జెండా ఎగరేస్తాము అని చెప్పేసి చెప్పారంట. నేను దీన్ని ప్రూఫ్స్ తో సహా చూపిస్తాను అనమాట. ఇది ఒకటి. ఇంకొకటి మాట్లాడితే ఈ రెండే ఈ అందబత్తాయికి పెద్ద ఎక్కువ అనమాట. ఖలిస్తానీ జెండా ఎగరేస్తామని చెప్పారా? ఎవరు ఎగరేస్తానన్నారు? రైతుల. సిగ్గులేదా నీ ముఖానికి? నువ్వు ఆ ఇండియా హబ్ అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్ పెట్టారండి. ఇప్పుడు ఈవిడ మాట్లాడి కంటెంట్ మొత్తము ఆల్రెడీ ఆ పెద్ద ముత్తైదు బత్తాయి గారు కాదేంటంటే ఆయన ఏంటిదంటే మూల స్తంభం అనాలో లేకపోతే ఆ పురుష బత్తాయి అనమాట ఆయన గారు మాట్లాడింది ఇది సేమ్ కంటెంట్ అనమాట. ఈవిడ చెప్తున్నది ఎప్పుడు జరిగిందంటే 2021 జనవరి 26 అంటే మన రిపబ్లిక్ డే రోజున ఏంటిదంటే కొంతమంది ఆందోళనకారులు బ్యారికేడ్లను బెద్దలు కొట్టి ఎర్రకోటలోకి ప్రవేశించి జెండాను ఎగరేశారు, ఖలిస్తానీ జెండాను ఎగరేశారని ఈ సో కాల్డ్ సొల్లు బత్తాయిలు చెప్తారనమాట. నిజంగా అక్కడ ఎగరేసింది ఖలిస్తానీ జెండా కాదండి. అదేంటిదంటే
సిక్కు మతపరమైన పవిత్ర జెండాలైన నిషాన్ సాహిబ్ ఒకటి అండ్ కిసాన్ మజ్దూర్ యూనియన్ జెండా ఒకటనమాట. ఇంకొకటి ఏమన్నారంటే అక్కడున్న మన భారతీయ జెండా అనే త్రివర్ణ పతాకాన్ని తీసేసి ఖలిస్తానీ జెండాను ఎగరేశారని చెప్పేసి ఈ సొల్లు కోళ్ళు వీళ్ళే ప్రచారం చేశారనమాట. ఇంకా ఆ విషయాన్ని అక్కడున్న ఫ్యాక్ట్ చెక్ సంస్థలు లైక్ బీబీసీ గానివ్వండి, హిందూ ఈవెన్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా ఖండించాయన్నమాట. ఏంటిదంటే అక్కడ ఆహ్, ఏదైతే మనకి భారతీయ జెండా ఉందో దాన్నెవరు టచ్ చేయలేదు. దాని కింద ఏదైతే చిన్న పోల్స్ ఉంటాయో ఆ పోల్స్ కింద ఈ ఏదైతే ఈ మతపరమైన సిక్కు మతపరమైనదొకటి ఈ మజ్దూర్ సంఘానికి సంబంధించిన జెండాలను ఎగరేశారు తప్ప ఖలిస్తానీ జెండా కాదు ఎగరేసింది. నువ్వు చెప్పుకుంటూ వచ్చేస్తావన్నమాట. ఇంకా హలో ఇంకొకటేంటిదంటే దీన్నంతటిని నడిపించింది ఎవరంటే 'దీప్ సిద్ధు' అని జెప్పేసి ఒక యాక్టర్ అని అన్నారనమాట. ఆ 'దీప్ సిద్ధు' ఎవరో తెలుసా? ఆ 'దీప్ సిద్ధు' ఎవరంటే 2019 ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి ఎవరైతే సన్నీ డియోల్ ఉన్నారో, సన్నీ డియోల్ తరపున బీజేపీ పార్టీకి ప్రచారం చేశారనమాట. తెలీదా? ఏంటి అప్పుడేమన్నారంటే ఈ 'దీప్' అనే వ్యక్తే ఇదంతా జేసేశాడు రైతుల స్థానంలో ఉండి అని జెప్పేసి చెప్పారనమాట. ఆ 'దీప్' అనే వ్యక్తి ఈ బీజేపీకి తరపున ప్రచారాలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. హ్మ్. ఇంకా కొన్ని చెప్తదన్నమాట. ఏంటి ఏదైతే విద్యార్థులు ఉద్యమాలు చేశారో, ఆ ఉద్యమాల గురించంటే ఎవరో ఒక పొలిటికల్ సైంటిస్ట్ చెప్పారండి. ఈ పొలిటికల్ సైంటిస్ట్ అన్న మాట వినండన్నమాట. ఈ ఎంటైర్ కంటెంట్ అనేది ఆ సో కాల్డ్ ఇండియన్ హబ్ అని చెప్పేసి ఒక పేజ్ ఉన్నదని చెప్పాను కదండీ! ఈ వాట్సాప్ గ్రూప్‌లన్నమాట ఇవన్నీ. సో, వాట్సాప్ విద్యార్థులు వీళ్ళందరూ. ఆ విద్యార్థి మాట్లాడిందే ఈ విద్యార్థిని కూడా మాట్లాడుతుంది చూడండి. హ్మ్. ఆర్టికల్ 370 అయోధ్య రామ మందిర అంశాలపై వివాదాస్పదం చేశారు చూసావా? హ్మ్. అది దేశద్రోహం అంటే. ఓకే. ఉమర్ ఖలీద్ లాంటి వారిని సమర్థించి వాడిని జైలు నుంచి విడుదల చేయించాలని చెప్తున్నారు చూసిండ్రా? అది దేశద్రోహం అంటే. ఉమర్ ఖలీద్ ఎలాంటోడు అనేది నేను ఒక వీడియో చూపిస్తా చూడండి. ఉమర్ ఖలీద్ ఎలాంటి వాడంటే నా జీన్ షార్ప్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని అనుకుంటే జైలు నుంచి విడుదల చేయమని చెప్తుంటారు. అది దేశద్రోహం అంటే. అయితే ఇక్కడ ఎవరైతే ఉద్యమాలు జరుగుతున్నాయో అవి స్టూడెంట్ ప్రొటెస్ట్‌లు కానివ్వండి, పీపుల్ ప్రొటెస్ట్‌లు కానివ్వండి, ఏవైనా గాని అవి యాదృచ్ఛికంగా అంటే వాళ్ళ బాధల నుంచి వస్తున్న ఉద్యమాలు కాదంటండి. దాని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారంట. ఎవరు? ఈ లేత బత్తాయి చెప్తుంది వినండి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా హ్మ్. అకస్మాత్తుగా విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, హ్మ్. ప్రభుత్వాలు కూలిపోవడం ఇవన్నీ యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి అని అనుకుంటే నువ్వు ఎంత మెంటల్ బత్తాయిదానో అని అనుకోలేదు. నిజంగా మెంటల్ దానో అని అనుకోలేదు నేను. ఏంటి సడెన్‌గా వచ్చేస్తున్నాయి ఉద్యమాలు. ఈ ఉద్యమాలు సడెన్‌గా వస్తున్నాయి. ఉద్యమాలనేవి ఎక్కడైనా సడెన్‌గా పుడతాయా అండి? ఆ! చెప్పండి ఈవిడ గారికి. సడెన్‌గా ఎక్కడ పుట్టవమ్మా. అవన్నీ ఎప్పటినుంచో జరుపుకుంటూ వచ్చి ఒక్కసారిగా బరస్ట్ అవుతాయన్నమాట. ఇంకా దీని గురించి ఒక సైంటిస్ట్ చెప్పారంట. అది చూడండి. పొరపాటే. హ్మ్. దీని వెనక అంతర్జాతీయ కుట్ర అమ్మో! బ్లూ ప్రింట్ ఉంది. అమ్మో! ఇది నార్మల్ వ్యక్తి కాదు చెప్పింది. హ్మ్. ఒక పొలిటికల్ సైంటిస్ట్ హ్మ్. అమెరికాకు చెందిన హ్మ్. జీన్ షార్ప్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే హ్మ్. తన సిద్ధాంతం ఈ జీన్ షార్ప్ గురించి ఆ ఇండియన్ హబ్ విద్యార్థి చెప్పాడన్నమాట. సో, అదే తీసుకొని పాపం అక్కిది మాట్లాడుతుంది. ఎందుకంటే వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఒకటే పాఠాలుంటాయి అందరికి. సో, ఆ పాఠం ఆయన చెప్పిన తర్వాత ఆయన నుంచి ఈవిడకి ఫార్వర్డ్ అయిందన్నమాట. హ్మ్. ప్రకారం హ్మ్. సైనిక తిరుగుబాటు కాకుండా హ్మ్. విద్యార్థులను యువతను ముందు పెట్టి శాంతియుత నిరసనల ద్వారా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు అని చెప్పాడు. హ్మ్. విద్యార్థులను ఉపయోగించి ఒక ప్రభుత్వాన్ని పడగొట్టొచ్చు. ఏమండి నాకు తెలియక అడుగుతాను. ఒక ప్రభుత్వం మనకన్నీ మంచిగా చేస్తుంది. విద్యార్థులకు, పెద్దలకు, పిల్లలకి, ఉద్యోగాలకి, సైనికులకి అందరికి మంచిగా చేస్తున్నప్పుడు, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టేయాలని చెప్పేసి అపోజిషన్ వాళ్ళు అనుకున్నా, ఇక్కడున్న ప్రజలు ఎందుకు పడగొడతారండి? నాకు మంచి చేస్తుందండి ఈ ప్రభుత్వము. నాకు ఈ ప్రభుత్వం మంచి చేస్తున్నప్పుడు వేరే వాడొచ్చి, "అరే! నువ్వు ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేయి" అంటే నేనెట్లా నమ్ముతాను? అసలు నేను ఆ పని ఎందుకు చేస్తాను? అంటే ఇప్పుడు ఇక్కడున్న యువతంతా పిచ్చోళ్ళని అనుకుంటావా నువ్వు నవత? నువ్వు మెంటల్ దానివి. నువ్వు మెంటల్ దానివి అయింది కాకుండా, ఆ మెంటల్‌నేంటంటే పని చేస్తున్నావనమాట. అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. హ్మ్. ఇది గతంలో కూడా జరిగింది. హ్మ్. 1998, 2000 టైంలో సెర్బియా మీ అందరికీ గుర్తుండే ఉంటది. సెర్బియాలో ఒట్పోర్ అనే స్టూడెంట్ గ్రూప్ జోకులు, మీమ్స్, వీధి నాటకాల ద్వారా ప్రభుత్వాన్ని దీన్ని నేనే చెప్పేస్తానండి. 1998లో వోట్4 అనే ఉద్యమం అనేది స్టార్ట్ అయిందనమాట. అదెక్కడ అయిందంటే సెర్బియాలో అనమాట. అప్పట్లో అధికారంలో ఉన్న నియంత ఓకే. నువ్వు చెప్తున్నావు చూడు. యోగి వస్తే ఏంటిదంటే యోగి వస్తే నియంత పాలన అవుతదనమాట. అక్కడ సెర్బియాలో ఉన్న నియంత ఎవరంటే స్లోబోడాన్ మిలోవిచ్ అనమాట. స్లోబోడాన్ మిలోసెవిచ్ గుర్తుపెట్టుకోండి. స్లోబోడాన్ మిలోసెవిచ్ కావాలంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసుకోవచ్చనమాట.
ప్రధాన కారణాలు ఏంటిదంటే ఎవరైతే ఈ ప్రభుత్వం ఉందో, ఈ ప్రభుత్వం మొత్తంగా పత్రికా స్వేచ్ఛను పూర్తిగా అణచివేసింది. మీడియా అనేది లేదక్కడ. ఓకే. ఎవరైతే ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తున్నారో ఆ క్వెషన్స్ అన్నిటిని బ్యాన్ చేసేసిందనమాట. ఇంకా ఏదైతే యూనివర్సిటీస్ ఉంటాయో, యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తిని అంటే కొన్ని యూనివర్సిటీకి ఏంటిదంటే కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకోవచ్చనమాట. ఓకే. కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. దాన్నంతటిని కూడా రద్దు చేసేసింది. ఇంకా ప్రొఫెసర్స్ గాని, విద్యార్థులు గాని ఇంకా వీళ్ళు చెప్పినట్టే నడవాలనమాట. ఇక బాల్కన్ ప్రాంతంలో జరిగిన వరుస యుద్ధాలు. వీడు మంచోడైతే పక్కోడు మనతో ఎందుకు యుద్ధం పెట్టుకుంటాడు? సో, ఈడికి నచ్చినట్టు యుద్ధం పెట్టేసుకున్నాడు కాబట్టి అంతర్జాతీయంగా ఏంటిదంటే ఇంకా కరువుతో అల్లల్లాడిపోయే స్థితికొచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోయిందనమాట. ఈ నియంత గారి పరిపాలనలో. ఇంకా నిరుద్యోగం అనేది మామూలుగా లేదు. ఓకే. కూలి పనులకెళ్ళేంత సిట్యుయేషన్ వచ్చేసిందనమాట. ఆ టైంలో ఏదైతే బెల్గ్రేడ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఉన్నారో ఇక్కడ విద్యార్థులు రావడానికి కారణం ఏంటిదంటే ఈ విశ్వవిద్యాలయాలన్నిటిని కూడా ఏంటిదంటే ఈ గవర్నమెంటే విద్యార్థులు వీళ్ళు చెప్పినట్టే నడవాలి. ప్రొఫెసర్స్ వీళ్ళు చెప్పినట్టే నడవాలి. సింపుల్‌గా ఏంటిదంటే ఈళ్ళు చెప్పిన పాఠాలు వాళ్ళు చదవాలనమాట. వాళ్ళకింకా సొంత ఆలోచనలేమి లేవనమాట. సో, ఆ టైంలో ఏంటిదంటే ఈ ఈ బెల్గ్రేడ్ అనే విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ ఒట్పోర్ అనే ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. ఒట్పోర్ అనే దానికి మీనింగ్ ఏంటిదంటే ప్రతిఘటన అననమాట. ఇక్కడ కూడా ఏంటిదంటే ఓకే. మీరన్నట్టు పోలీసులొచ్చి కొట్టేయలేదనమాట. వీళ్ళందరూ ఏంటిదంటే చాలా పీస్‌ఫుల్‌గా ఒక్కరు గట్టిగా మాట్లాడడం లేదు. చేసేదేంటిదంటే ఓన్లీ పోస్టర్స్ పట్టుకొని దాని మీద ఈ వ్యంగ్య చిత్రాలు వేసుకొని, కళలు వేసుకొని, సృజనాత్మక నిరసనల ద్వారా అంటే కొంతమంది మనకి మీమ్స్ చేస్తున్నారు కదండీ! ఈ ప్రొటెస్ట్ అయిన తర్వాత. అలాగా ప్రజల్లో చైతన్యం తెచ్చారనమాట. ఇదెప్పుడు 1998లో స్టార్ట్ అయితే, ఈ 2000 సంవత్సరంలో ఈ స్లో బర్న్ ప్రభుత్వం అనేది మొత్తంగా కూలిపోయిందనమాట. ఇకపోతే ఏంటిదంటే, తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా ప్రతిపక్షాలు గెలిస్తే, మన ఈ సో కాల్డ్ నియంత గారు ఏంటిదంటే, దాన్ని కూడా మార్చేయడానికి ట్రై చేశారనమాట. అప్పుడొచ్చింది ఈ బుల్డోజర్ ఉద్యమం అనమాట. ఓకే. ఈ నియంత ఎన్నికల ఫలితాలు మార్చేయాలని చూస్తున్నప్పుడు ఏంటిదంటే, లక్షలాది మంది ప్రజలు అప్పుడొచ్చారు బయటికి. 1998లో రాలేదనమాట. అప్పుడు వాళ్ళు తోక ముడుచుకొని బయటికెళ్ళిపోయారనమాట. ఓకే. అప్పుడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఈ స్లో బర్న్ మెలోవిచ్ అధికారం ఏంటంటే పదవి నుంచి దిగిపోవాల్సొచ్చింది. ఇది జరిగింది. అంతే తప్ప నువ్వన్నట్టు ఆయనెవరో అమెరికన్ సైంటిస్ట్ అన్నప్పుడు విద్యార్థులనేమో పుల్లలెట్టి కెలకలేదమ్మా. నువ్వు కెలుకుతున్నావు ఇప్పుడు. ఏవండీ మనందరికీ తెలిసిందే కదండీ! జంతర్ మంతర్ దగ్గర ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు కూర్చొని ప్రొటెస్ట్ స్టార్ట్ చేసారా? లేకపోతే ఇంకా ఇష్టం వచ్చినట్టు తిరిగేసారా? తెలీదా? తెలీదనుకుంటున్నారా? మీరు చెప్పండి. తెలీదనుకుంటున్నారా? ఇప్పుడు బీజేపీ గూడా చెప్పింది. మేము దీనికి సంబంధించి తప్పులు జరిగినాయి. దాన్ని మేము ఒప్పుకుంటాము అనన్నారు. ఈవెన్ సీజేపీ వాళ్ళు కూడా ఏంటిదంటే, ఎవడైతే అల్లర్లు చేసాడో మాకు దానికి సంబంధం లేదన్నాడు. సంబంధం లేనప్పుడు సంబంధం లేదని అంటారు. నువ్వు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన దానికి సెర్బియా దానికి ఎట్లా కలిపేస్తారు మీరు? ఫ్యాక్ట్ చెక్ చేయరనుకుంటున్నారా? చెప్పాను కదండీ! 2 సరిపోతాయి మీకు. ఖలిస్తానీ జెండా ఎగరేసారంట. నువ్వెళ్లి చూసావన్నట్టు. మేబీ నువ్వు అందించావేమో జెండా. పోనీ ఇక్కడ సెర్బియాలోను వెళ్లి నువ్వు అడిగినావేమో ఎప్పుడు 2000లో అడిగే వెళ్లి. అప్పుడు నువ్వు కూడా 2000లో ఎళ్ళిపోయి అక్కడ కూర్చొని నువ్వు చేసావన్నమాట. ఏంటిది? ప్రొటెస్ట్ చేసావు. అందుకనే అక్కడ జరిగిందే, ఇక్కడ జరిగిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ఇదండి ఈ సో కాల్డ్ గోధి మీడియాది. ఎందుకంటే వీళ్ళ గురించి మాట్లాడి అసహ్యం వేస్తుందన్నమాట. చెప్పిన అబద్దాలనే చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలనేంటిదంటే పిచ్చోళ్ళని చేస్తున్నారన్నమాట. మీరు పిచ్చోళ్ళని చేసినంత మాత్రాన పిచ్చోళ్ళయిపోయారు. ఓకే. కొంతమంది భజన భక్తులున్నారు. ఆళ్ళని పక్కన పెడితే ఇప్పుడున్న జెన్‌జీ, ఆల్ఫా మీరు చేస్తున్న ట్రిక్కులకి పడిపోరండి. ఓకే. ఈ మోదీ గారు ఎప్పుడైతే మనకు వీడియో రిలీజ్ చేశారు కదా! ఆ వీడియో రిలీజ్ చేసిన తర్వాత ఒక చిన్న బాబండి అంటే నేను వాడి ఆలోచన విధానానికి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందనమాట. వాడు చెప్తున్నాడు, "మీరు నేను ఫ్రెండ్స్ కాదు. నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అంటున్నావు. హాయ్ ఫ్రెండ్స్ అని అనకూడదు. హే డ్యూడ్ వాట్సాప్ అని అనాలంట. ఫోన్ ఎట్లా పెట్టుకోవాలో చెప్తున్నాడు." వాడు చెప్తున్నాడనమాట. నేను జెన్‌జీని గాదు. నేను జెన్ ఆల్ఫా అని జెప్పేసి చెప్తున్నారనమాట. చిన్న పిల్లోళ్ళకి తెలుస్తున్నాయి. ఓకే. మీరింకా మసిపూసి మారేడు పండు చేయాలని జెప్పేసి అని అనుకోవద్దు. జరిగింది జరిగింది. ఇంకొకటేమంటుందంటే ఈవిడ తోక ముడుచుకొని పారిపోయాయి. ఏంటివి? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర చేసిన వ్యతిరేక శక్తులు ఏమున్నాయో వాటినన్నిటినేనంట భారత ప్రభుత్వము తోక ముడిపించేసిందంట. అందుకని సైలెంట్‌గా ఎళ్ళిపోయారంట. ఇలాంటి అబద్దాలు మానుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అబద్దాలు మానుకోండి. ప్రభుత్వం తన పని తాను చేసింది. ఎవరైతే ఈ ప్రొటెస్ట్‌కొచ్చారో వాళ్ళు గూడా వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత, మేము మీరు అడిగిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి గవర్నమెంట్ చెప్పింది. గవర్నమెంట్ మా హామీలు నెరవేరుస్తున్నాను అని చెప్పింది కాబట్టి, మనము ఈ ప్రొటెస్ట్‌ని విరమిద్దామని చెప్పేసి ఎళ్ళిపోయారక్కడ. ఎవడో తోక ముడుచుకొని ఎళ్ళలేదు. ఇయ్యే మరి పుల్లెట్టే మాటలనమాట. హ్మ్. ఇలాగ గొడవలు రాజేసేది మీరు, మళ్ళీ ఏమంటారంటే మళ్ళీ వచ్చేస్తున్నారు. వేస్ట్ గాళ్ళు మీరంతా. చెప్తున్నా గదా! వాళ్ళు పైసలేస్తే తప్ప బతకలేరు మీరు. మీరు చెప్తారనమాట.
మీకంటే హిస్టరీ తెలిసిన వాళ్ళు చాలా ఉన్నారులేమ్మా నవత. ఎళ్లి భజన చేసుకోవడానికి రెడీగా ఉండనమాట ఎళ్లి. పో.